కొన్ని నెలల క్రితం నీ కూతురికి వివాహమైందిగా. నీ కూతురే ఎన్నుకుందా తన భర్తని? కాదు సర్కార్, ఆ సంబంధం నేనే నిర్ణయించాను. ఇదే నేను చెప్పదలుచుకున్నాను మీ అందరికీ. ఈ ఆచార వ్యవహారాలు ఇలాగే కొనసాగుతూ వస్తున్నాయి. ఇంట్లో పెద్దవాళ్లు, అనుభవజ్ఞులు అన్ని ఆలోచించి వివాహాలు నిర్ణయిస్తారు. నేను కూడా అదే చేశాను. నా మనవడి కోసమని ఒక మంచి అమ్మాయిని, గుణవంతురాల్ని నేను ఎన్నుకున్నాను. అంత మాత్రాన నేను వాడికి శత్రువుని అయిపోతానా? ఇక్కడ ఎంతమంది జనాలున్నారో వాళ్ల పిల్లలు పనుల కోసం షిరిడీ నుంచి బయటికి వెళ్ళారా లేదా? వెళ్ళారు కదా. చెప్పండి. చూడండి చూడండి. మరి అలాగే నేను కూడా నా మనవడు విదేశాలకు వెళ్ళాలని, అక్కడికి వెళ్లి గొప్పవాడు కావాలనుకున్నాను. అంత మాత్రానికి నేను పాపాత్ముడవుతానా? నువ్వే బైరాగి, నువ్వే. నా కొడుకుకి, నా మనవడికి బుద్ధిని భ్రష్టు పట్టించేశావు. వీళ్లను నాకు వ్యతిరేకంగా మార్చేశావు. నా కుటుంబంలో చిచ్చు పెట్టావు నువ్వు. ఇది కేవలం శత్రువులు మాత్రమే చేస్తారు, శత్రువులు. నాన్నగారు. కేశవ్, అందరికీ ఉపకారం చేయడం నీ స్వభావం కదా బైరాగి. ఒక ఉపకారం నాకు కూడా చెయ్యి. నా కొడుకుని, నా మనవణ్ణి నాకు వ్యతిరేకంగా రెచ్చగొట్టడం మానేసి, నా కుటుంబంలో చిచ్చు పెట్టడం మానేసి, నా కుటుంబ సభ్యుల్ని నాకు వ్యతిరేకంగా చేయడం మానేసేయి. ఒకవేళ ఏదైనా చెయ్యాలనుకుంటే పెద్దవాళ్లని గౌరవించాలన్న నీతి వాక్యాలు జనాలకి చెబుతూ ఉంటావు కదా, అది నా మనవడికి నేను కేవలం వాడి నుంచి అదే కోరుకుంటున్నాను. వాడి ఉన్నతి తప్ప నాకింకేం అక్కర్లేదు. హరిఓం. సర్కార్, మీరు సాయిని ఎలా తప్పుపడతారు? మహల్సాపతి గారు, ఈరోజు మొదటిసారి కులకర్ణి సర్కార్ నన్నొకటి అడిగారు. కులకర్ణి సర్కార్, నేను భరోసా ఇస్తున్నాను. ప్రహ్లాద్కి ఏదైతే మేలు చేస్తుందో అదే జరుగుతుంది. ఒకవేళ ఆ మేలు తను విదేశాలకి వెళ్లడంలో ఉన్నా సరే, నాకు తెలుసు, నేను ఎప్పుడైతే జనాల ముందు ఆ సాయితో భావోద్వేగంతో మాట్లాడతానో, నా కుటుంబం కోసం ప్రాధేయపడతానో, అప్పుడు అందరికీ నా మీద సానుభూతి కలుగుతుంది. ఇక బైరాగి కూడా జనాల ముందు మంచివాడనిపించుకోవడం కోసం నా మాట ఒప్పుకుంటాడు. హరిఓం. అదే జరిగింది. ప్రణామాలు సాయి. రాముడు మీకు మేలు చెయ్యాలి. సాయి, నేను మీతో మాట్లాడాలి. ప్రహ్లాద్, నువ్వు కొన్ని రోజుల పాటు పిల్లలకి చదువు చెప్తూ ఉన్నావు. ఈ రోజు వీళ్ళకి పరీక్ష ఎందుకు పెట్టకూడదు? అప్పుడు నీకు అర్థమవుతుంది కదా వాళ్ళు సరిగ్గా నేర్చుకుంటున్నారో లేదో అని. పరీక్షనా? కానీ మేమైతే ఏం సిద్ధమవ్వలేదుగా. ఒకవేళ మేం ఫెయిల్ అయిపోతే? పిల్లలు, పరీక్షల్ని కేవలం మార్కులు సంపాదించే మాధ్యమంగా అనుకోవద్దు. మీకేదైతే నేర్పించడం జరిగిందో అది మీరెంతవరకైతే అర్థం చేసుకున్నారో అది తెలుసుకునే మాధ్యమమే పరీక్ష.
మీకేదైతే అర్థం కాలేదో దానికోసం ఇంకా కష్టపడొచ్చు. మిమ్మల్ని ఇంకా ఉత్తమంగా తీర్చిదిద్దుకోవచ్చు. సఫలం అసఫలం అవుతామని భయపడొద్దు. అలాగే సాయి, నేను 5 ప్రశ్నలు బోర్డు మీద రాస్తాను. మీరు వాటి సమాధానాలు మీ పలకలపై రాయండి. మీ పలకలు తీసుకొని వెళ్ళి కూర్చోండి. పిల్లలు, నేను 5 ప్రశ్నలు రాసేశాను. వీటికి జవాబులు మీరు మీ పలకల్లో రాయండి. సాయి, నేను ప్రశ్నలైతే రాసేశాను, కానీ పిల్లల పరీక్ష పేరు వినగానే భయపడిపోయారు. నేను అనుకోవడం లేదు వీళ్ళకి జవాబులు వస్తాయని. అయిపోయింది మాస్టర్ గారు. చూపించండి. అరే వా, అందరి జవాబులు కరెక్టే. ప్రహ్లాద్, పిల్లల భయం చూసి ముందు నీక్కూడా విశ్వాసం సన్నగిల్లిపోయింది. కానీ ఫలితాన్ని బట్టి తెలుస్తుంది నువ్వు వాళ్ళకేదైతే నేర్పించావో అది చక్కగా అర్థమైందని. మీకు జవాబులు వచ్చినప్పుడు మరెందుకు భయపడుతున్నారు? మాస్టర్ గారు, మేమెప్పుడు స్కూల్కి వెళ్ళలేదు. అందుకే ఇది మాకు మొదటి పరీక్ష. అందుకే మేము భయపడ్డాము, ఏం జరుగుతుందో ఏమో అని. చాలా సంతోషం పిల్లలు. ఇక మీరు బయటికి వెళ్ళి ఆడుకోండి. వెళ్ళండి. పిల్లల పరీక్ష అయితే అయిపోయింది. మరి దీని నుంచి నువ్వేమైనా నేర్చుకున్నావా? నేనా? ఆ, ఈ పరీక్ష నీకు నీ లోపం చూపించటానికి కూడా అవసరమైంది. ఇది అర్థం చేయటానికి అవసరమైంది. ఒక విషయం ఉంది, అది చూసి కూడా నువ్వు అర్థం చేసుకోలేకపోయావు. నాకు అర్థం కాలేదు సాయి. ప్రహ్లాద్, పిల్లల భయం చూసి నువ్వు అనుకున్నావు పిల్లలు ఏమీ నేర్చుకుని ఉండరని, ఆ పిల్లలకి ఏమీ రాకపోవచ్చని. కానీ అసలు కారణం వేరే ఉంది. అది నీకు తర్వాత తెలిసింది. బహుశా ఇలాగే సోనాలిని అర్థం చేసుకోవడం లేదేమో నువ్వు. సాయి నేను తనని బానే అర్థం చేసుకున్నాను. ప్రతిదానికి అరుస్తూ ఉంటుంది లేదా గొడవ పడుతూ ఉంటుంది. అందుకే నువ్వు అనుకుంటున్నావు అది తన అహంకారం అని. ప్రహ్లాద్, నువ్వు ఎలా ఈ పిల్లల్ని అర్థం చేసుకోవటంలో పొరపాటు పడ్డావో అదే విధంగా సోనాలిని కూడా అర్థం చేసుకోలేకపోతున్నావేమో. నువ్వు ఇది అర్థం చేసుకోవాలి. వివాహం సోనాలికి కూడా ప్రథమ పరీక్షే. ప్రేమ గారాబాలతో పెరిగిన పిల్లకి హఠాత్తుగా మారమని ఒకరు చెప్పటం జరిగినప్పుడు తనకి కూడా మనసులో కొన్ని ప్రశ్నలుండొచ్చు, భయం ఉండొచ్చు, ఒత్తిడి ఉండొచ్చు. నీకు తోడుగా మీ నాన్న ఉన్నారు. తను నీ మాట వింటారు. మీ నాన్నమ్మ ఉంది, కాని సోనాలికి తోడెవరున్నారు? తన మాట ఎవరు వింటారు? మీరు చెప్పింది నిజమే సాయి.
ఇది నేను ఆలోచించనే లేదు. మరిప్పుడు నువ్వు తనకి సహాయం చెయ్యాలా వద్దా? మానవతా దృక్పథంతో బహుశా ఒకవేళ దీనివల్ల తన స్వభావం కూడా మారిపోవచ్చు. నువ్వు కూడా అలాగే మారావుగా. నువ్వు షిరిడీకి కొత్తగా వచ్చావు. అప్పుడు నీకు చేతన్ బాజీ లాంటి మిత్రులు దొరికారు. కానీ నేనేం చేయాలి సాయి? ఎలా సాయం చేయాలి తనకి? అలాగే ప్రహ్లాద్, ఎలాగైతే నీకు నువ్వు సహాయం చేసుకుంటావో, ఎప్పుడైనా నువ్వు ఆందోళన పడినప్పుడు సోనాలి, ఏం కావాలి నీకు? సాయం చేయడానికి వచ్చాను. సహాయమా? సహాయమా మై ఫుడ్. ఎప్పుడైతే నా లైఫ్ లోకి వచ్చావో ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నావు. చూడు, ఒక విషయం నేను నీకు ఇప్పుడే క్లియర్ చేస్తాను. నాకేం సరదా లేదు మాటి మాటికి నీ దగ్గరికి రావడానికి. సాయి చెప్పారు నీకు సహాయం చేయమని, అందుకనే వచ్చాను. సాయా? ఆయనకెలా తెలిసింది అసలు నాకు హెల్ప్ కావాలని? సాయి దగ్గరేం దాచలేరు. అయితే మీ సాయికి ఇదేలా తెలియలేదు మరి? ఏ మనిషి అయితే నా ప్రాబ్లమ్స్ కి కారణమో అతని హెల్ప్ నాకు అసలు అవసరం లేదని? అదేంటంటే సాయి చాలా దయారుదుడు. ఆయన ఇదేమీ పట్టించుకోరు, ఎవరెంత పొగరుపోతో. ఒకవేళ ఎవరైనా కష్టాల్లో ఉంటే వాళ్ళు ఎంత మెంటల్ కేసు అయినా సరే, అహంకారులైనా సరే, తలతిక్కల వాళ్ళైనా సరే సాయి సాయం చేస్తారు. ప్రస్తుతం సాయి నాకు ఇదే చెప్పారు. నన్ను నీకోసం అదే చేయమన్నారు. ఏదైతే నేను నా కోసం చేసుకుంటాను. ఎప్పుడైనా నేను టెన్షన్లో ఉంటే నీకు తెలుసా నేనేం చేస్తానో? ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. నేను ప్రతిసారి సాయి దగ్గరికి వెళ్తాను. అందుకే నేను సాయి దగ్గరికి తీసుకెళ్ళడానికి వచ్చాను. సాయిని కలవటానికా? హౌ? ముందు నన్ను లోపలికి రానివ్వు. ఇప్పుడు చెప్పు, ఎలా వెళ్దాం బయటికి? మా నాన్నగారు నన్ను బయటికి వెళ్ళొద్దని వార్నింగ్ ఇచ్చి వెళ్లారు. అది నేను ఆలోచించానులే. విను, నువ్వు అలా కనిపిస్తావు, కానీ అంత తెలివి తక్కువ వాడివి కాదు. బ్రెయిన్ ఉంది నీ దగ్గర. ఏం జరుగుతోంది? ఏం లేదు. ఎందుకంత టెన్షన్ గా కనిపిస్తున్నావు? ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే? ఒక అమ్మాయి తండ్రి తనని బెదిరించి భయపెట్టి తనని బలవంతంగా పెళ్లి చేస్తున్నాడు. మరి తను టెన్షన్ పడకుండా ఏం చేస్తుంది? మైండ్ యువర్ లాంగ్వేజ్ సోనాలి. మంచోడ్నో చెడ్డోడ్నో ఎవరైనా కానీ ఐఎమ్ యువర్ ఫాదర్. మిమ్మల్ని సర్కార్ గారు పిలుస్తున్నారు. మీ నానైతే గూఢచారి నెంబర్ 1 కదా. నేను వెళ్తున్నాను. రేపు రెడీగా ఉండు.
నొప్పి మాయమైపోయింది. సాయి, మీరు మీ మహిమను చూపించారు. అమ్మా, నేనైతే కేవలం చెయ్యి బాగు చేశానంతే. కానీ ఈ నొప్పి శాశ్వతంగా తగ్గదు. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వస్తుంది, ఇంకా వ్యాపిస్తుంది కూడా. ముందు మీ ఎడమ చేతికి, ఆ తర్వాత మీ కాళ్ళకి. కాని ఎందుకు సాయి? మనసెప్పుడైతే స్వస్థతగా ఉంటుందో దాని ప్రభావం తనువు మీద కూడా కనిపిస్తుంది. మీరు జీవించాలన్న కోరికనైతే త్యజించారు, ఓటమిని ఒప్పుకున్నారు. అలాంటప్పుడు రోగాలు ఆక్రమించడం మొదలు పెడతాయి. అందుకని ఎప్పుడూ ఆశ మాత్రం వదులుకోకూడదు, ఎప్పుడూ ఓటమికి తలవంచకూడదు. నేను మీ మాటల్ని అర్థం చేసుకున్నాను. కానీ నాకు ఇప్పుడు దేని మీద మనసు లేదు సాయి. నాకు ఎవరు సొంత వాళ్ళు లేరు, ఏమీ ఆశలు లేవు. నాకంటూ ఎవరు మిగిలి లేనప్పుడు ఇంకెవరి కోసం జీవించాలి? గోదాబాయ్, ఏదైనా ఉండొచ్చుగా మీ మనసులో కోరిక. లేదు సాయి, ఈ లోకంలో అలాంటిది ఏమీ లేదు నేను కోరుకునేటటువంటిది. నాది కేవలం ఒకటే కోరిక, నా కూతురిని నేను మళ్ళీ చూడాలని. ఇక అదైతే అప్పుడే సాధ్యం కదా సాయి, ఎప్పుడైతే నేను నా దేహాన్ని త్యజిస్తానో. అమ్మా, ఈశ్వరుడి లీలలు ఈశ్వరుడికే ఎరుక. నేను కేవలం ఒక్కటే చెప్పగలను, సహనంతో నమ్మకంతో ఉండమని. ఒకవేళ ఈశ్వరుడు మిమ్మల్ని ఈ కారణంగానే షిరిడీకి పిలిచారేమో, జీవించి ఉండగానే మీ మనోవాంఛ నెరవేరాలని. నాకేమీ అర్థం కాలేదు. అమ్మా, ఈరోజు మధ్యాహ్నం మామిడి తోట దగ్గరున్న మైదానంలోకి రండి. ఒంట్లో కొంచెం నలతగా అనిపించింది. నిన్న రాత్రి ఊర్లో దోమల కారణంగా నిద్ర రాలేదు, కళ్ళతో నిద్రపోయాను. అందుకే హెడేక్ వస్తుంది. వైశాలి, వెళ్ళి కులకర్ణి గారిని పిలుచుకురా. వద్దు, ఎందుకమ్మా? నాన్న ఆయన వైద్యుడుగా, అందుకే చేదు మందిస్తాడు. ఐ జస్ట్ నీడ్ సమ్ రెస్ట్. నేను రిక్వెస్ట్ చేస్తున్నాను నాన్న, నన్ను ఎవరు డిస్టర్బ్ చేయొద్దు. నేను ఇప్పుడు కొన్ని గంటలు హాయిగా నిద్రపోవాలి. మీ గార్డ్స్ కూడా నన్ను చూడ్డానికి మాటికి రాకూడదు. ఇంకా వైశాలి అక్క నన్ను మాటికి ఏం కావాలో అడగొద్దు. కానీ నీకిప్పుడు ఒంట్లో బాగోలేదు కదా, నీ మంచి చెడు చూసుకోవటానికి నీ దగ్గర ఎవరో ఒకరు ఉండాలిగా. ఒక్కటేమో మీరు నాకు బలవంతంగా పెళ్లి చేపిస్తున్నారు, దానికి తోడు మీరు నన్ను కాసేపు కూడా ఒంటరిగా వదలడం లేదు. అక్కడికి నేను కళ్ళు తిరిగి పడిపోయాను కూడా. ఆ మాత్రం స్వేచ్ఛ కూడా ఇవ్వరా ఏంటి నాకు? సరే, సోనాలిని ఎవరు డిస్టర్బ్ చేయొద్దు, అవసరం వచ్చేంత వరకు. నాకేమైనా అవసరం అయితే అప్పుడు నేను పిలుస్తాను. నువ్వు రష్ తీసుకో. గంటకి ఒకసారి లోపల చూస్తూ ఉండండి. నిద్ర లేపద్దు, డిస్టర్బ్ చేయొద్దు.
నీ క్వీన్ డ్రెస్ ఏది? ఇప్పుడు దాంతో ఏం అవసరం? కావాలి, తొందరగా తీసుకురా వెళ్ళు. సరే. దిస్ ఇస్ సో మచ్ ఫన్. నేను ఇప్పటిదాకా ఎప్పుడు ఇలాంటి పని చేయలేదు. భయంగాను అనిపిస్తుంది, ఇంకా థ్రిల్లింగ్ గాను. మ్యాంగో తింటావా? ఎన్ని ఎక్కువ మ్యాంగోస్, కానీ ఎలా కోస్తాం? కానీ చాకు లేదు, చెంచా లేదు, ఎలా తింటాము? మామిడి పండు చాకుతోనో చెంచాతోనో తింటే దానికి అవమానం అవుతుంది. చూడు, చూసావా? అరే తిను. సాయి, చేతులు మూతి కడుక్కోండి. ధన్యవాదాలు సాయి. సాయి, నేను నాన్నని అడిగాను. బహుశా ఆయన చెప్పదలుచుకోలేదనుకుంటా అమ్మ షిరిడి వచ్చిందని. అమ్మమ్మ విషయం వినగానే ఆయన కొంచెం కంగారు పడ్డారు. నాకేం అర్థం కావటం లేదు సాయి. సోనాలి, నీకు అన్ని ప్రశ్నలకి సమాధానాలు దొరుకుతాయి. కానీ ముందు నువ్వు మీ అమ్మ కోరిక నెరవేర్చాలి. దానికి సమయం వచ్చింది. ఏం కోరిక? సంధ్య షిరిడీలో ఏదైనా చెయ్యాలనుకున్నది, కానీ చేయలేకపోయింది. అదిప్పుడు నువ్వు చెయ్యాలి. సంధ్య, నీకు పశుపక్షాదులంటే చాలా ప్రేమ కదా? అవును సాయి, నాకు కోరిక. నేను వీటి కోసం ఒక నివాస స్థలం ఏర్పాటు చేయాలని. అక్కడివి హాయిగా ఉండొచ్చు, అక్కడే నివాసం ఉండొచ్చు, అక్కడ వీటికి ఆహారం నీరు దొరుకుతుంది. కానీ ఇక్కడికి వచ్చాక ఏమనిపిస్తుందంటే ఇప్పుడు ఈ పనికి శుభారంభం నేను షిరిడి నుంచి చేయాలనుకుంటున్నాను. ఇది చాలా మంచి ఆలోచన. సాయి, నాది కల నిజమవుతుందా? నేను మాటిస్తున్నాను.
సంధ్య పశుపక్షాదుల కోసం ఆశ్రయం ఏర్పాటు చెయ్యాలన్న కోరిక నెరవేరకముందే తను ఈ లోకం నుంచి వెళ్ళిపోయింది. సోనాలి, ఇప్పుడు పశుపక్షాదుల కోసం ఆశ్రయం నువ్వే నిర్మించాలి. ఒకవేళ దాన్ని నువ్వు ఏర్పాటు చేస్తే అప్పుడు సంధ్య ఏ లోకంలో ఉన్నా తన కోరిక నెరవేరుతుంది. ఇంకా నువ్వు తనని కలవగలుగుతావు కూడా. నీ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు దొరుకుతాయి. మా అమ్మని కలవటం కోసం నేనేమైనా చేయగలుగుతాను సాయి. ఇదైతే చాలా చిన్న పని. ఇదిగో చూడండి, నా దగ్గర డబ్బులున్నాయి. ఎంత ఖర్చు అయినా నేనిస్తాను. నేను ఇప్పుడు ఎవరికైనా డబ్బులు ఇచ్చి పని చేయిస్తాను. ఇంత డబ్బులతోటి చాలా మంచి ఆశ్రయమే ఏర్పాటవుతుంది. డబ్బులైతే చాలా ఉండొచ్చు, కానీ ఈ పని నువ్వే చెయ్యాలి. అవును, నేనేగా చేయిస్తున్నాను డబ్బులిచ్చి. సరే అయితే తొందరగా చేయించు. ఈ పని ఈరోజే అయిపోతే ఇంకా మంచిది. సాయి, ఈ రోజే అయిపోతుంది. ఇక నేను బయలుదేరతాను. నన్ను కలవడానికి కొంతమంది రాబోతున్నారు. ద్వారకామాయికి వెళ్ళి వాళ్ళని కలుస్తాను. నీ పని పూర్తయిపోగానే నువ్వు కూడా అక్కడికొచ్చేసేయ్. కూడలి దగ్గర ఎప్పుడు కూలీలు దొరికేవాళ్ళు. ఈరోజు ఎక్కడికి వెళ్ళిపోయారో తెలీదు. దేవా బాబాయ్, ఈరోజు కూడలి దగ్గర ఒక కూలీ కూడా కనిపించట్లేదు. అవును ప్రహ్లాద్, గంగారంగారు కొత్త గోదాం నిర్మిస్తున్నారు. అందుకే కూలీలందరినీ ఆయనే తీసుకెళ్లాడు. కానీ నాకు లేబర్స్ కావాలి. అదే కార్మికుల గురించి మాట్లాడుతుంది. పశు పక్షుల కోసం ఆశ్రయ గృహం నిర్మించాలి. ఏం పర్వాలేదులే, కూలీలు రేపు దొరుకుతారు. రేపే కట్టించుకోండి. ఈ పని ఈరోజే అయిపోతే ఇంకా మంచిది. లేదు, అది ఈ రోజే అవ్వటం అవసరం. ఏంటి, మీరేం చేయలేరా? ప్రహ్లాద్ బాబు, మేము మీకోసం ఏమైనా చేస్తాము. కానీ ఈరోజు బస్తీలో మా ఆరాధ్య దైవానికి వార్షిక పూజ ఉంది. దానికి హాజరవ్వకపోతే అది పాపంగా పరిగణిస్తారు. మీరు మా పిల్లలకు గురువు, అందుకే మేము మీకు కాదని కూడా చెప్పలేం. అయినా కూడా మేము తప్పకుండా రావాలి అంటే మేము వస్తాము. వీళ్ళని ఇలా ఫోర్స్ చేయడం బాగుండదు ప్రహ్లాద్. ఏం పర్వాలేదు, మీరు మీ పూజ చేసుకోండి. ధన్యవాదాలు. ఇది అద్భుతం కాకపోతే ఇంకేంటి? నువ్వు కూడా ఇతరుల గురించి ఆలోచించసాగావు. అయితే నువ్వు కూడా నాకు సహాయం చేస్తున్నావుగా. అక్కడికి మనం ఇద్దరం ఫ్రెండ్స్ కూడా కాదు. కానీ ఇప్పుడేం చేద్దాము? ఒక పని చేద్దాం. ముందు బజార్కి వెళ్ళి సామాన్లన్నీ తెచ్చేసుకుందాము. లేబర్స్ ని తర్వాత వెతుకుదాము. కర్రలు అప్పటికప్పుడు కావాలంటే దొరకవు. మీరిప్పుడు డబ్బులు కట్టేసి వెళ్ళండి, రేపు ఉదయం ఇస్తాను. సరేనా? ఈ పనుల్లో ఏం లాభం ఉండదా ఏంటి? అదే కదా సమస్య సోనాలి. గ్రామాల్లో జీవితం చాలా కష్టంగా ఉంటుంది. ఇందుకోసమే నేను లండన్ రాను. ఇక్కడ ఉండి వీరి జీవితాలని సులభతరం చెయ్యాలి. నువ్వు నీ గురించి ఆలోచించుకోవా? ఆలోచించుకుంటాను. నేను ఈ పనులు ఎందుకే చేస్తున్నాను, ఎందుకంటే నాకు దీంట్లో సంతోషం దొరుకుతుంది. ఇక మిగిలింది పరులకి సాయం చేయడం గురించి. అయితే నువ్వు కూడా అదే చేస్తున్నావుగా. మీ నాన్న కోపం గురించి తెలిసి కూడా నువ్వు ఈ ఎండలో తిరుగుతున్నావు. ఇప్పుడేం చేద్దాం? సాయి చెప్తారు, ఓటమి ఒప్పుకోవద్దు. ప్రయత్నం చేస్తూనే ఉందాం. సరే పద. సాయి, ఈరోజు మీరు మా అందరినీ ఇక్కడికి ఎందుకు పిలిచారు? ఆశ్రయ గృహాలకి
పశువులైతే వస్తున్నాయి, కానీ గూళ్ళల్లోకి పక్షులేవి రాలేదు. సోనాలి, శ్రద్ధ, సబూరి, బహుశా నువ్వు దీన్ని గుర్తుపట్టలేదనుకుంటా. ఇది ఆ పక్షే. దీన్నే నువ్వు వేటాడాలని ప్రయత్నం చేశావు. సోనాలి, పక్షులు, జంతువులకి కేవలం ప్రేమ భాషే తెలుసు. ఈరోజు నువ్వు వీటి పట్ల ప్రేమ చూపించావు. అందుకే ఇవి కూడా నిన్ను అభిమానిస్తున్నాయి. ఏ సంతోషమైతే ఈరోజు నీకీ పక్షి వల్ల కలిగిందో, మరి ఆ సంతోషం నీకు వీటిని చంపటం వల్ల కలిగుండేదా? నన్ను క్షమించండి సాయి. నేను చాలా సిగ్గుపడుతున్నాను. నేను ఇంత పెద్ద పాపం చేయబోతున్నందుకు. ఇక నుంచి నేను ఎప్పుడు జంతువులని, పక్షులని వేటాడను సాయి. సాయి, మీరు చెప్పారుగా పని మొత్తం పూర్తి అయిపోయిన తర్వాత మీరు నాకు అమ్మని కల్పిస్తారని. ఎక్కడుందమ్మా? సాయి నన్ను ఇక్కడికెందుకు రమ్మన్నారు? ఇంకా ఇలా ఎందుకు చెప్పారు? ఈరోజు ఆయన నాకు నా కూతుర్ని చూపిస్తానని. కొన్నిసార్లు సాయి మాటలు కూడా అస్సలు అర్థమవ్వవు. నా కూతురు సంధ్య, సంధ్య నా తల్లి, వచ్చేసావా నువ్వు? ఎక్కడికి వెళ్ళావు? క్షమించండి, కానీ నేను సంధ్యని కాదు, సోనాలిని. కానీ నేను నా కూతురు అనుకున్నాను. సాయి, మీరే చెప్పారుగా మీరు నాకు నా కూతుర్ని చూపిస్తానని. అలాగే నాకు మా అమ్మని. మీరిద్దరూ ఒకేసారి రావటంతో మీ ఇద్దరికీ సంధ్య కోసం అన్వేషణ పూర్తయిపోయింది. సంధ్య ఆమె గోదాబాయికి కుమార్తె, ఇంకా సోనాలికి అమ్మ కూడా. నువ్వు మీ అమ్మని చూడాలనుకుంటున్నావు కదూ? ఇదిగో చూడు. నువ్వు మీ అమ్మకి ప్రతిబింబానివి సోనాలి. అందుకే నిన్ను చూడగానే మీ అమ్మమ్మ అనుకుంది,
తను తన కూతుర్ని కలుసుకున్నాను అని. సాయి, తను సంధ్యా కూతురా? ఉమ్, పోనీ మీరైనా నన్ను కలవటానికి ఎందుకు రాలేదు ఎప్పుడు? నేను ఆయన్ని ఎప్పుడు నిలదీస్తూ ఉండేదాన్ని. ఆయన సంధ్యాకి సమయం ఇవ్వడం లేదని. ఇంకా నువ్వు పుట్టిన తర్వాత మీ అమ్మ చచ్చిపోయింది. నా దోషం ఏమీ లేదమ్మా, నా తప్పు కూడా ఏమీ లేదు. ఇది ఒక అకాల దుర్ఘటన అంతే. కానీ ఎప్పుడైతే మీ నాన్నకి తెలిసిందో తన తప్పంతా నా మీద వేసేశాడు. అన్నాడు నేను సంధ్యను సరిగా చూసుకోలేదంట, అందుకని అలా జరిగిందంట. అందుకే తను నాతో సంబంధం తెంపేసుకున్నాడు. అందుకే నీతో అలా చెప్పి ఉంటాడు, నేను ఈ లోకంలో లేనని. నేను తనకి లేఖ రాశాను. ఎన్నోసార్లు మనవి చేసుకున్నాను నేను నిన్ను చూడాలని. కానీ ఎన్ని సంవత్సరాల నుండి నాన్న నన్ను అమ్మమ్మ నుంచి దూరం చేశాడా? తనెప్పుడు నన్ను ప్రేమించలేదు, నాకు సమయం ఇవ్వలేదు. పైగా నాకు ప్రేమని పంచి అమ్మమ్మ ఉండగా ఆమెని కూడా నాకు దూరం చేశాడు. తల్లి, ఇప్పుడు నువ్వు ఆ పాత విషయాలన్నీ మర్చిపో. ఇంకా నువ్వు మీ అమ్మ ఆఖరి కోరికను నెరవేర్చావు. అదే అన్నిటికంటే గొప్ప విషయం. లేదమ్మమ్మ, నేను నాన్న చేసిన ఈ తప్పుని ఎప్పటికీ మర్చిపోను. ఆయన మొదటి నుంచి ఇలా చేసుకుంటూ వచ్చారు. ఆయన తప్పుని ఎప్పుడు ఒప్పుకోడు. అంతేకాదు, ఒకవేళ ఆయన కారణంగా ఏదైనా చెడిపోతే దానికి పనిష్మెంట్ కూడా వేరే వాళ్ళకి ఇస్తారు. ఆయన చాలా చెడ్డవాడు ఆయన. లేదు సోనాలి, మనుషులు మంచివాళ్ళు చెడ్డవాళ్ళు ఉండరు. వాళ్ళ పరిస్థితులే వాళ్ళని మంచివాళ్లుగా చెడ్డవాళ్లుగా మారుస్తాయి. ఒకవేళ మీ నాన్న నీకు సమయం ఇవ్వలేకపోతున్నారంటే అది ఇందుకోసమే. ఆయన కళ్ళకి ధనము మరియు అధికారమనే పొరలు అడ్డుపడ్డాయి. భగవంతుడు తలుచుకుంటే అవి చాలా తొందరలోనే తొలగిపోతాయి. సోనాలి, మీరు నాతో అబద్ధం చెప్పారు. అసలు నా కూతురికి ఇదంతా ఎందుకు చెప్తున్నావు? తల్లిదండ్రుల్ని పిల్లలు ఎలా వ్యతిరేకించాలో ఇదే నేర్పిస్తున్నావా? అదే నూరు పోస్తున్నావా? సాయి మిమ్మల్ని ఏమీ మోసం చేయలేదు. సోనాలిని ఇంట్లో నుంచి బయటకు తీసుకొచ్చే ప్లాన్ నాది. అది మంచిదే అయింది. నేను భ్రమలో నుంచి బయటపడ్డాను. లేకపోతే బహుశా మీ నిజస్వరూపం ఎప్పటికీ నాకు తెలిసేది కాదు. యూ నెవర్ హ్యాడ్ టైం ఫర్ మీ. మీకెప్పుడు మీ పనే ముఖ్యం.
చేసుకోవచ్చుగా. మరి మీ ద్వేషం కారణంగా మా అమ్మమ్మని నాకెందుకు దూరం చేశారు? ఇన్ని సంవత్సరాల నుంచి నేను ఒంటరిగా ఉంటున్నాను, బాధపడుతున్నాను. నిజానికి నాకు అమ్మమ్మ ప్రేమ దొరికే ఛాన్స్ ఉండి కూడా. ఐ హేట్ యు డాడీ, ఐ హేట్ యు. ఈ ఆడ మనిషి తన కూతురునే సరిగ్గా చూసుకోలేకపోయింది, ఇక నిన్నేం చూసుకుంటుంది? నా కూతురికి దూరంగా ఉండమని నేను ముందు కూడా నీకు చెప్పాను. మళ్ళీ ఎప్పుడైనా నా కంటపడ్డావంటే మర్యాదగా ఉండదు. పద సోనాలి. నానా, పద. నాన్న నా చేయి వదలండి. నానా, ఐ హేట్ యు డాడీ. సాయి, ఏంటి ఇందుకేనా నేను ఇన్ని సంవత్సరాల తర్వాత నా మనవరాల్ని కలిసింది? తను మళ్ళీ నాకు దూరంగా వెళ్ళిపోవడానికా? శ్రద్ధ, సబూరి, నానా, నానా, నాన్న వదలు. యు ఆర్ సో హార్ట్లెస్ నానా. పాపం మా అమ్మమ్మ. షటప్, ఎనఫ్ సోనాలి. ఇప్పుడు నువ్వేం చెప్పినా సరే నేను వినను. నేను పెళ్లి ఏర్పాట్లు మొదలు పెట్టేస్తున్నాను. మర్యాదగా సిద్ధంగా ఉండమని దీనికి చెప్పు. నేను సిద్ధంగానే ఉన్నాను వైశాలి అక్క. అవును వైశాలి అక్క, నేను రెడీయే. ఎందుకంటే ప్రహ్లాద్ ఊరబ్బాయి అయినప్పటికీ కూడా తను నన్ను ఎక్కువగా బాగా అర్థం చేసుకుంటాడు మా నాన్నకన్నా. తను నా సంతోషాన్ని అర్థం చేసుకుంటాడు, నా గురించి కేర్ తీసుకుంటాడు. ఇక పెళ్లి తర్వాత నన్ను ఎలాగో లండన్ పంపించేస్తారు. నేను అదే కోరుకుంటున్నాను. అప్పుడు నేను ఈయనతోటి కలిసి ఉండాల్సిన అవసరం ఉండదు, ఈయనకి దూరంగా ఉండొచ్చు. ఇంకా ఈయనతో నేను నా సంబంధాలన్నీ తెంచుకుంటాను. ఇక ఈ విషయానికి అన్నిటికంటే ఎక్కువ సంతోషంగా ఉంది నాకు. Whatever makes you agree to the marriage. ఏం ఆలోచిస్తున్నావు ప్రహ్లాద్? సోనాలి గురించి ఆలోచిస్తుంటే బాధగా ఉంది సాయి. ఎందుకు? నువ్వు అనుకుంటూ ఉంటావుగా సోనాలికి దయలేదని, అహంకారని. ఒకవేళ నువ్వు తన గురించి నీ అభిప్రాయాన్ని మార్చుకోలేదుగా? ప్రహ్లాద్, ఏంటి ఇప్పుడు కూడా అనిపిస్తుందా నీకు సోనాలి అలా ఉండటానికి దాంట్లో తన తప్పేమైనా ఉందని? లేదు సాయి. ప్రహ్లాద్, ఇదే నేను నీకప్పట్నుంచి చెప్తున్నాను. అంతా వాతావరణం ఇంకా పెంపకం ప్రభావం. నువ్వు పెంచబడ్డావు మీ నాన్న ప్రేమ ఇంకా మీ నాన్నమ్మ అందించిన సంస్కారాల మధ్య. కులకర్ణి సర్కార్ నుంచి నీకు తెలివితేటలు అబ్బాయి, ఇంకా మీ అమ్మ నుంచి నీ మాట మీద స్థిరంగా నిలబడే ధైర్యం. కానీ సోనాలికి ఏముంది? ఒంటరితనం. ఇక ఆ ఒంటరితనాన్ని భర్తీ చేయటానికి బోల్డని వస్తువులు. ఒకవేళ సోనాలికి మంచి పెంపకం అంది ఉంటే బహుశా అప్పుడు తను ఈనాడు ఇలా ఉండేది కాదు. కానీ ఈరోజు
అంతా నిజం తెలుసుకున్న తర్వాత తనలో మార్పు కూడా వస్తుంది చూసావా? మీరు చెప్తుంది నిజమే సాయి. సొనాలిలో ఏం సమస్య లేదు, తను ఒక మంచి అమ్మాయి. ఇంకా ఇంట్లో వాళ్ళ ఇష్టంతో పెళ్లి చేసుకోవడానికి కూడా నాకేం అభ్యంతరం లేదు. కానీ సాయి, నేను ఇప్పుడు నా కలలని సాకారం చేసుకోవాలి. కానీ సొనాలిని పెళ్లి చేసుకోమంటే అర్థం లండన్కి వెళ్ళిపోవాలని. అది నాకు ఇష్టం లేదు సాయి. నేను నా కుటుంబానికి ఇంకా షిరిడీకి దూరంగా వెళ్ళాలనుకోవడం లేదు సాయి. హరి ఓం, హరి ఓం. తాతయ్య, నువ్వు మీ నాన్న ఈ సాయికి భక్తులని నాకు తెలుసు కదా. మీరిద్దరు ఇంట్లో లేకపోతే ఇక్కడే ఉంటారని తెలుసు. అందుకే ఇక్కడికి వచ్చి మాట్లాడదామని అనుకున్నాను. మీ సాయి కూడా చెప్పారు కదా, సోనాలి ఒక మంచి అమ్మాయి, గుణవంతురాలు అని. ఇక మిగిలింది నువ్వు విదేశాలకు వెళ్ళడం గురించి. ప్రహ్లాద్, నేను మీ సాయి ముందే మాటిస్తున్నాను, నేను నిన్ను లండన్ పంపించనుగాక పంపించను. కానీ నువ్వు పెళ్లి చేసుకోవాలి. పెళ్లి చేసుకున్న తర్వాత నువ్విక్కడే ఉండు మాతో కలిసి, షిరిడీలోనే. ప్రహ్లాద్, ద్వారకామాయి దేవుడి నిలయం. నువ్వు కేవలం ఆ దైవం మీద నమ్మకం ఉంచు చాలు.